హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రుచులు. నేను మీ రాధిక. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మీకు ఒక 2 వెరైటీస్ పచ్చి పులుసు మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదే పల్లీల పచ్చి పులుసు, నార్మల్గా పచ్చి పులుసు. ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూసేద్దామా? ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని నేను 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో వాటర్ వేసేసుకొని మనం ఆ చింతపండును అనేది మనం నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే మనం ఆ గుజ్జు అనేది పిసుకుతే మనకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనకు ఒక హాఫ్ అన్ అవర్ నానింది కదండి. సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మంచిగా ఆ చింతపండు మొత్తం మంచిగా పిసికేసుకొని దాంట్లో ఉన్న గుజ్జు అంతా తీసేసుకొని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని సేమ్ అందులో కొంచెం కూడా చింతపండు గుజ్జు మొత్తం లేకుండా మంచిగా నీట్గా మనం దాన్ని మొత్తం చింతపండును పిసికేసుకోవాలి. మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మనం ఇప్పుడైతే చింతపండునైతే మంచిగా పిసికేసేసుకొని మనం అందులో ఏ చెత్త రాకుండా, ఆ పిక్కలు అనేటివి రాకుండా మనం అందులో ఉంచి మొత్తం గుజ్జు అయితే తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం దాన్ని వడగట్టుకోవాలి. అలా వడగట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏమైనా చెత్త ఉంటే అది పోతుంది. ఇప్పుడైతే మనకు చింతపండు రసం అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం అందులో ముందుగా మనము నార్మల్ పచ్చిపులుసు చేద్దాము. ఇప్పుడు నేను దాంట్లో గుప్పెడంత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అందులో సాల్ట్ వేసేసుకొని పిసికేసేసి ఆ చారులో వేసేసాలి. అలా వేయడం వల్ల చారు టేస్ట్గా వస్తుంది. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని కలిపేసేసుకొని అలాగే కొద్దిగంత బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు అండి. ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. షుగర్ వేసుకోవడం వల్ల మనకు కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో కొద్దిగా 1/2 కప్పు గుజ్జును తీసుకొని అందులో ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగంత పసుపు వేసేసుకొని నేను అలాగే ఒక కట్ట కొత్తిమీరను కూడా కట్ చేసేసుకొని అందులో వేసుకున్నాను. ఇప్పుడు అలాగే అందులో కొద్దిగంత బెల్లం వేసుకున్నాను. సేమ్ వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ముందే పల్లీలు వేయించి పెట్టుకున్నాను. అవి ఒక గుప్పెడంతా వేసేసుకొని అందులో 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగంత జీలకర్ర వేసేసుకొని దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఏదైతే మనము ముందే కలిపి పెట్టుకున్న పులుసు అనేది ఉంది కదండి, అందులో ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని నేను అందులో వేసేసుకున్నాను. ఒక్కసారి మొత్తము కారం, ఉప్పు, ఆ పేస్ట్ మొత్తం ఒక్కసారి కలిసేలాగా మనం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే పోపు కోసం అని మనం స్టవ్ ఆన్ చేసేసుకొని 2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎక్కాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు, గుప్పెడంతా కరివేపాకు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మనకు పోపు అయితే రెడీ అయింది కదండి. నేను ఇందులో పల్లీల పచ్చి పులుసులో కొద్దిగా పోపు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ మనం నార్మల్ పచ్చి పులుసు అనుకున్నాం కదండి, అందులో కూడా నేను పోపు వేసేసుకున్నాను. ఇప్పుడైతే మనకు సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.